ఎండలైతే మొదలయ్యాయి కదండి. మొక్కల్ని సంరక్షించుకోవాలి. పోషకాలను ఇస్తూ ఉండాలి. అలాగే పోషకాలని లిక్విడ్ ఫామ్‌లో అంటే ద్రవ రూపంగా పోషకాలను ఇవ్వడం వల్ల మొక్కలు జాగ్రత్తగా వాటిని తీసుకొని హెల్తీగా పెరగడానికి యూజ్ అవుతుంది. సాధారణంగా వేసవి కాలంలో మొక్కలు డ్రై అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌ని ఇవ్వడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది. నేను కళ్యాణి, వెల్కమ్ టు మీతో చెప్పాలని. ఈరోజు నా గార్డెన్‌లోని మొక్కలకు ఒక మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్‌ని ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసి నేనైతే మొక్కలకి ఇస్తున్నాను. అలాగే చేంజ్ ఓవర్ పీరియడ్‌లో ఇచ్చేటువంటి మంచి ఎంజైమ్‌ని కూడా ఈరోజు నేను నా గార్డెన్‌లోని మొక్కలకైతే ఇస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఫెర్టిలైజర్ అండి. ఇలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది కదా! ఇది మన ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసినటువంటి మంచి ఫెర్టిలైజర్. ఇది నేను మొన్న ఇప్పుడు వీడియో తీస్తున్నా అంటే 1½ డేస్ అయిందనమాట. దీన్ని నేను ప్రిపేర్ చేసి ఇప్పుడు మొక్కలకి ఇవ్వడానికి ఇదైతే రెడీ అయిపోయింది. ఇది ఏం లేదండి, మన ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ తోనే దీన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. అయితే కిచెన్ వేస్ట్ మనం సాధారణంగా కంపోస్ట్ గా ప్రిపేర్ చేసి మొక్కలకు ఇస్తుంటాము. అలాగే ఓడబ్ల్యూడిసిలో కూడా వేసి 1 వీక్ ఉంచి అది కూడా ఇస్తుంటాము. దీన్ని ఇన్స్టెంట్ గా మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ అందేలాగా అంటే ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకు అంది మొక్కలు హెల్తీగా పెరగడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీన్ని నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో మీతో చెప్తాను. మన ఇంట్లో ఉండేటువంటి కిచెన్ వేస్ట్ లో మనం అన్ని రకాల కాయగూరలు తీసుకోవచ్చు. తొక్కలన్నీ కూడా ముఖ్యంగా బంగాళాదుంప తొక్కల్లో ఫాస్ఫరస్ ఉంటుంది. అలాగే ఉల్లిపాయ తొక్కల్లో సూక్ష్మ పోషకాలు అవి ఉంటాయి. అన్ని రకాలు మనం ఏదైతే ఉందో అవి వేస్ట్ గా పడేయకుండా అవన్నీ కూడా నేను తీసుకున్నాను. దాంతో పాటు బనానా ఉంటాయి, బనానా పీల్స్, అరటిపండు తొక్కలు, వాటిల్లో పొటాషియం ఉంటుంది, కొంచెం ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ వేస్ట్ గా పడేయద్దు. అలాగే మన ఇంట్లో ఎటువంటి ఫ్రూట్స్ తీసుకున్నా సరే, ఆరెంజ్ పీల్స్ అంటే కమలా తొక్కలు, ఇంకా పైనాపిల్ తొక్కలు ఏమన్నా సరే అవన్నీ కూడా పడేయకుండా నేను చిన్న చిన్న పీసెస్ గా చేసుకున్నాను. వీటన్నిటిని కూడా నేను ఏం చేశానంటే బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎన్ని తొక్కలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా మిక్సీ పట్టి గ్రైండ్ చేసేసుకున్నాను. ఫస్ట్ గ్రైండ్ చేసేసుకోవడం వల్ల కోర్సుగా గ్రైండ్ చేసేస్తే బాగా కొంచెం పేస్ట్ లాగా తయారైపోతుంది. ఆ తయారైన దాంట్లో రైస్ వాష్ వాటర్, బియ్యం కడుగు నీళ్లు ఉంటాయి కదా, బియ్యం కడుగు నీళ్ళని కూడా వేసాను అనమాట. దాంట్లోనే కొంచెం చిన్న బెల్లం ముక్క కూడా వేసాను. బెల్లం ముక్క వేయడం వల్ల ఫెర్మెంటేషన్ ప్రాసెస్ అనేది బాగా అవుతుంది కదా. అంటే మన కిచెన్ వేస్ట్ ని ఇన్స్టెంట్ గా మొక్కలకు దాంట్లో ఉండే పోషకాలు ఇవ్వడానికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ అనేది బాగా యూజ్ అవుతుంది. అలాగా దాన్ని బాగా కిచెన్ వేస్ట్ తో తయారు చేసుకునేటువంటి పేస్ట్, దాంట్లో వేసినటువంటి బియ్యం కడుగు నీళ్లు, ఇంకా బెల్లం ముక్క వేసి అలా ఉంచాను. మన దగ్గర పొల్లటి మజ్జిగ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. అది వేసి అలాగా 1½ డే వరకు ఉంచాను. ఇలా పైన చూడండి ఒకసారి, ఇది లోపల ఎలా ఉందో చూడండి. చక్కగా మంచి బ్యాక్టీరియా అనేది పైన అయితే తయారైంది. వైట్ గా ఇలా వచ్చిందంటే బ్యాక్టీరియా అనేది మంచి బ్యాక్టీరియా అయింది. అదే నల్లగా మాత్రం అవ్వకూడదు. నల్లగా అయితే కొంచెం పాడైనట్టు. కాబట్టి ఇప్పుడు చాలా చక్కగా ఇది తయారైంది. దీంట్లో ముఖ్యంగా మనం మొక్కలకి మెగ్నీషియం అనేది అవసరం కాబట్టి బీట్రూట్ తొక్కల్ని కూడా వేసుకుంటే చాలా మంచిది. మెగ్నీషియం అనేది ఫోటోసింథసిస్ కూడా మొక్కలకు యూజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఫెర్టిలైజర్ గా ఎలా యూజ్ చేస్తానో చూపిస్తాను. దీన్ని 1½ డే నుంచి 2 డేస్ వరకు పెట్టుకుంటే సరిపోతుందండి. అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. ఇప్పుడు దీన్ని నేను ఈ పెద్ద కంటైనర్ లోకి తీసుకుంటున్నాను. దీంట్లో వాటర్ ని వేస్తున్నాను. ఒక 5 తీసుకుంటున్నాను. వడగట్టి పెట్టేసుకున్నాను. పిప్పంతా తీసి పక్కన పెట్టుకున్నాను. దీన్ని తర్వాత ఆరబెట్టేసి కంపోస్ట్ లో వేసుకుంటాను. ఇప్పుడు దీన్ని మొక్కలకి ఇద్దాం. ఈ కిచెన్ వేస్ట్ తో చేసిన ఫెర్టిలైజర్ కాబట్టి అన్ని మొక్కలకు కూడా ఇవ్వచ్చు. కాయగూరలు, పళ్ళు అన్నిటికీ కూడా దీన్ని అయితే ఇవ్వచ్చు. ఈ వంకాయ మొక్కలకి ఇప్పుడు ఇస్తున్నా. పూల మొక్కలకు కూడా ఇవ్వచ్చండి. ఇప్పుడు మొక్కలకు మంచి ఎంజైమ్ ని తీద్దాము. మొక్కలు ముఖ్యంగా చేంజ్ ఓవర్ పీరియడ్ లో అంటే పూత నుంచి పిందెగా మారే దశలో చాలా బాగా ఉపయోగపడుతుంది. కాయలు పెద్ద సైజులో వస్తాయి, మంచి క్వాలిటీ ఉంటాయి. దానికి ఈరోజు మనం చోహన్ క్యూ మెథడ్ లో తయారు చేసుకున్నటువంటి బనానా లిక్విడ్ ని ఇప్పుడైతే ఇవ్వబోతున్నాను. అరటిపళ్ళు బెల్లం కలిపి తయారు చేసుకున్నటువంటి ద్రావణం ఇది నేను దాదాపు ఒక 2 months బ్యాక్ అయితే దీన్ని తయారు చేసుకోవడం జరిగింది. ఒక 15 రోజులకి ఇది చక్కగా తయారవుతుంది. ఎంత క్వాంటిటీ అరటిపళ్ళు తీసుకున్నామో అంతకంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ బెల్లం తీసుకుని వాటిని మిక్స్ చేసి పైన బెల్లం లేయర్ గా వేసి ఇలాగా తయారు చేసి పెట్టుకుంటే మంచి ఎంజైమ్ అనేది తయారవుతుంది.
దీన్ని మొక్కలకు ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. 2 లీటర్స్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను. ఇది ఆర్గానిక్ గా ప్రిపేర్ చేసుకునేది కాబట్టి, మన ఇంట్లో వాటితోనే తయారు చేసుకునేది కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను 2 లీటర్లకి దాదాపు ఒక 5 ml వరకు తీసుకుంటున్నాను. ఎంత బాగా తయారైంది, మంచి సువాసన అయితే వస్తుంది. FFG అంటాం, ఫెర్మెంటెడ్ ఫ్రూట్ జ్యూస్. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని సాయిల్లో వేయచ్చు. దీన్ని మొక్కల మీద స్ప్రే చేయడం వల్ల పూత బాగా నిలబడుతుంది, మంచి కాయలు వస్తాయని చెప్పాను కదా. రెగ్యులర్ గా దీన్ని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. దీన్ని స్ప్రే బాటిల్లోకి తీసుకుంటున్నాను, వడగట్టి తీసుకోండి. ఈ దానిమ్మలు కొంచెం సైజు పెద్దవడానికి ఈ లిక్విడ్ని అయితే నేను ఇస్తున్నాను, సాయిల్లో వేస్తున్నాను. చూసారా, ఇక్కడ మల్బరీ చెట్టు నిండా వచ్చాయి, ఎంత బాగున్నాయో వేయి చూస్తుంటే. అలాగే స్టార్ ఫ్రూట్, ఇలాగా వీటి మీద స్ప్రే చేసుకుంటే మంచి యూజ్ అవుతుంది. వీక్లీ వన్స్ ఇలా చేసుకోవచ్చు. అలాగే సాయిల్లో కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు నేను మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ని అలాగే ఎంజైమ్ని కూడా ఇచ్చాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.